రైతు సోదరులకు నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. క్రమంగా వేసవి తాపం పెరుగుతోంది. సాగులో కోతలు కూడా అయిపోయాయి. రైతులకు ఎండాకాలం కాస్త గడ్డుకాలంగానే గడుస్తుంది ఇప్పుడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునే పంటలు ఏమున్నాయి? మామిడిలో పిందె కాయగా మారే దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేసవి సాగులో అతి ముఖ్యమైన నీటి యాజమాన్యంలో ఎలాంటి పద్ధతులు పాటించాలనే అంశాలపై సందేహాలను నివృత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ముందుగా చెప్పండి, వేసవి కాలంలో అంటే సేంద్రియ విధానంలో చూసుకుంటే ఎలాంటి పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? సేంద్రియ వ్యవసాయంలో చూసుకున్నట్లయితే అన్ని రకాల పంటలు సాగు చేసుకోవచ్చు. అన్ని రకాల పంటలు చాలా తక్కువ నీరు తీసుకొని అసలు ఎండాకాలం అన్నదే తెలియకుండా అవి చక్కగా పెరుగుతాయి, ఎక్కడ వడలిపోకుండా పెరుగుతాయి. దానికి మనం ఆకుకూరలు, ప్రస్తుతము ఆకుకూరలకు చాలా డిమాండ్ ఉంది. ఆకుకూరలు, కూరగాయలు, కొన్ని రకాల పండ్లు ఇవి సాగు చేసుకోవచ్చు. ఆకుకూరల విషయానికి వస్తే మనకు తోటకూర, పాలకూర, మెంతి, కొత్తిమీర ఇవి చాలా బ్రహ్మాండంగా పెరుగుతాయి. కూరగాయల విషయానికి వస్తే మనకు దోస, పుచ్చ, మనకు సోరకాయ, గోరుచిక్కుడు, అలచంద, మన టమాటా, మిర్చి ఇవి చక్కగా పెరుగుతాయి. ఇవి ఎండాకాలంలో సాగు చేయడం వల్ల మనకు అత్యధిక ధర కూడా లభించి రైతు మంచి ఆదాయం కూడా వస్తుంది. ఒకటి శ్రీనివాస్ గారు, వేసవిలో సాగు చేసుకునే పంటల్లో దిగుబడులు అయితే ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? దిగుబడి సహజ వ్యవసాయంలో చాలా బాగుంటుంది. చాలా చక్కగా మనం జీవామృతం అందించి మనకు నీడని కల్పించినట్టయితే పాక్షికంగా మన చీరలు, పాత చీరలు ఏర్పాటు చేసి కొంతమంది సాగు చేస్తున్నారు. అలాగే 35% నీడ కలిగిన షెడ్ నెట్ల కింద కూడా సాగు చేస్తున్నారు. అలాగే వేసవి తాపానికి వడగాళ్ళు వీచకుండా మనకు చుట్టూ, ఆ క్షేత్రం చుట్టూ మనకు చీరలు, పాత చీరలు కట్టుకుని కూడా సాగు చేసుకోవడం వల్ల మనకు వేడి అనేది తగ్గి మనకు పంటలు వర్షాకాలం మాదిరిగానే పండుతాయి. ఓకేనండి, మరి దిగుబడులు అయితే ఏ విధంగా ఉంటాయండి? దిగుబడులు చాలా చక్కగా ఉంటాయి. మనం రకరకాల పంటలు పండించడం వల్ల మనకు ఒకదానికి ఒకటి మనకు సానుకూలంగా మనకు సహకరించుకొని మనకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఓకే, నీటి వినియోగం ఎక్కువగా ఉండే ఈ కాలంలో తక్కువ నీటితో పండే పంటలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? సహజ వ్యవసాయంలో సాగు చేయడం వల్ల 40 నుంచి 50% నీరు ఆదా చేసుకోవచ్చు. ఓకే, 40 నుంచి 50% నీరు ఆదా చేసుకోవడం వల్ల మనకు 1 ఎకరం సాగు చేసుకునేది 2-3 ఎకరాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఓకే, అది మనం తక్కువ నీటితో సాగు చేయడం అంటే మనకు సూక్ష్మ సేద్యం ద్వారా లేదా కాలువ విడిచి మనం నీరు పారించినట్లయితే కూడా మనకు చక్కగా పెరుగుతాయి. ఆ కాలువలో మనం సేంద్రియ మల్చింగ్ అంటే కాస్ట్ ఆచ్ఛాదన కానీ లేదా వరిగడ్డి కానీ అవి వేసుకొని మనకు ఈ ఎండకు నీరు ఆవిరి కాకుండా మనం సాగు చేసుకున్నట్లయితే మనకు చక్కగా పెరుగుతాయి. ఓకేనండి, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు. విజయవాడ నుంచి శరత్ గారు కాల్ చేస్తారు. మీకు ఏమైనా సందేహాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, అడగండి. నమస్తే మ్యామ్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. మొన్న కంది పంట వినబడతలేండి, చక్కగా మాట్లాడు. వినబడతలేదు. నేను 3 months బ్యాక్ కంది పంట వేసాను. అది అంత లాభదాయకంగా లేదు సార్. ఇప్పుడు ఈ సమ్మర్ లో నేను జామకాయ తోటలు వేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి మీరు ఏమన్నా ఇవ్వగలరా సలహాలు? జామకాయ తోట వేద్దాం అనుకుంటున్నా? తైవాన్ జామ. తైవాన్ జామ అండి. తైవాన్ జామ మీరు ఈ వేసవిలో గుంతలు తోడుకొని మనకు అందులో ఘనజీవామృతం తయారు చేసుకొని మనం జూన్ మాసంలో నాటుకోండి. ఆ జూన్ మాసంలో నాటుకోవడం వల్ల మీరు అడపదడప నీరు ఇవ్వడం వల్ల కూడా అవి ఒక మొక్క కూడా చనిపోకుండా మీకు చక్కగా నిలదొక్కుని పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు. వరంగల్ నుంచి ఉపేంద్ర గారు కాల్ చేశారు. ఉపేంద్ర గారు, మీరేమన్నా సలహాలు సూచనలు తీసుకోవాలంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, అడగండి. నమస్తే అండి. హలో, చెప్పండి వినబడుతుంది. హలో సార్, నమస్తే అండి. ఇప్పుడు తేగి చెట్ల నేరకి కొత్తిమీర పెట్టుకోవచ్చా అండి? కొత్తిమీర పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మంచి చక్కటి రేటు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజను, ఇప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది కొత్తిమీరకు.
దానికి కొద్దిగా చెట్టు నీడన కానీ లేదా పాక్షికంగా మీరు 30% షేడ్ నెట్ కింద పెంచుకోండి. లేదా తక్కువ ఖర్చులో అంటే మనకు పాత చీరలు కూడా పైన కట్టేసి కొంతమంది రైతులు పెంచుతున్నారు. మీరు కొద్దిగా ఆలోచన చేయండి. ఓకేనండి శ్రీనివాస్, ఇందాక ఒక కాలర్ చెప్పారు జామ తోట వేసుకుంటే ఎలా ఉంటుందంటే, అంటే వేసవి కాలం జామ తోటకి అనుకూలం అంటారా? జామ తోట అంటే ఇప్పుడు వేస్తే నెల 2 నెలలకు వచ్చే పంట కాదు అది. ఓకే. అంటే పెడితే నాటు పెడితే అది 2-3 సంవత్సరాలకు దిగుబడి వస్తుంది. అందుకోసం జూన్లో పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు నేలను సిద్ధం చేసుకొని మనం ఘనజీవంతం తయారు చేసుకోవాలి. ఓకే. ఒక 2 ఫీట్లు మన గుంత తవ్వుకొని దాన్ని మంచిగా ఎండబెట్టేసి పై మట్టి లోపల మట్టి పక్కన పోసుకొని మనం ఘనజీవంతం అనేది పైన మట్టిని బాగా కలిపేసి పైన మట్టి లోపల నింపేసి లోపల మట్టి పైన నింపేసి అప్పుడు జూన్ మాసంలో మనం మొక్కలు నాటుకున్నట్టయితే చాలా చక్కగా పెరుగుతాయి. ఓకే. ఎండాకాలం అంటేనే నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. మరి నీటిని పొదుపు ఏ విధంగా చేయాలంటారు? నీటిని పొదుపు చేయడానికి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం. ఓకే. ఈ ప్రకృతి వ్యవసాయంలో 50% నీరు 50% నుంచి 90% వరకు ఆదా అవుతుందని మన పాలేకర్ గారు చెప్తారు. అదే 50% నుంచి 90% ఎలా ఆదా అవుతుందంటే, మనకు సాళ్ళ పద్ధతిలో సాగు చేసినట్టయితే చాలు విడిచి చాలు మనం నీరు పెడతాం. ఆ చాలు విడిచి చాలు మధ్యలో మనం కాస్ట్ ఆచరణ చేసినట్టయితే ఇంకొక 20% ఆదా అవుతుంది. ఇలా మనం సహజ వ్యవసాయంలో మాత్రమే మనం నీటి ఆదా చేసుకోవచ్చు. అదే రసాయన వ్యవసాయంలో అయితే అవి ఎండకు వడలిపోయి అవి తక్కువ నీరు అందించినప్పుడు అవి బెట్టకు గురై పూత రాలిపోయి మనకు దిగుబడి కూడా అంతంత మాత్రం వచ్చే అవకాశం ఉంది. అందుకోసం సహజ వ్యవసాయంలో అన్ని రకాల పంటలు చాలా చక్కగా పండుతాయి. అది ఎండాకాలం అనేది తెలియకుండా అవి పెరిగేస్తాయి. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, శివానందం గారు కాల్ చేశారు. శివానందం గారు నమస్తే అండి. శివానందం గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, మరి మీ సమస్య ఏంటో చెప్పండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు, ఒక ఎకరా పొలంలో టమాటా పెట్టాలనుకుంటున్నాయి. టమాటా మనకు వచ్చే సీజన్లో మనకు మంచి ధర పలుకుతుంది. కొంత ప్రయత్నం చేయండి. కొద్దిగా పాక్షికంగా నీడ కల్పించాలి. టమాటాకు మాత్రం చాలా చక్కగా పండుతుంది. సంతోష్ గారు కాల్ చేశారు. సంతోష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది శివారావు అండి. ఓకేనండి, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? శ్రీనివాస్ గారు అన్న నమస్తే. 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 మాకు ఈ మిరప చేస్తున్నాం కదా, మిరపలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సస్యరక్షణలో ఈ సేంద్రియ వ్యవసాయంలో మిరప పంట పండించి చాలా ఆరోగ్యవంతమైన కారపొడి తినడానికి సలహాలు సూచనలు HMT ద్వారా అందిస్తారని అడుగుతున్నానండి. ఎందుకంటే మిర్చికి బ్రష్ ని పెయింట్ వేసినట్టే స్ప్రేలు చేస్తూ ఉంటారు, దాన్నే వాడుతూ ఉంటారు, రకరకాల వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. మీరు సేంద్రియ వ్యవసాయం దాని కారపొడిగా మార్చుకొని ఎటువంటి ఆరోగ్యకరమైన మిర్చి పౌడర్ని మనం పొందొచ్చు. అట్లనే దానికి ఎగుమతులు ఎట్లా ఉంటాయి, ఒకసారి సలహాలు సూచనలు ఆ పంట గురించి సంబంధించిన వివరాలు సూక్ష్మంగా అందించాలి. అయితే ప్రస్తుతం అత్యధిక రసాయనాలు వాడే పంట ఏదైనా ఉందంటే అది మిర్చి పంట. దాన్ని సహజ వ్యవసాయంలో సాగు చేసుకోవడం, ఆలోచన చేయడం అనేది గొప్ప విషయం. అది మేము ప్రయత్నం చేసినాం. అది పాలేకర్ విధానంలో అంటే ఏక పంటగా ఒకే మొక్క కాకుండా ఒక మొక్క మిర్చి మొక్క ఉంటే ఒక మొక్క వేరే అంటే అలచంద, చిక్కుడు, మొక్కజొన్న, మనకు ఇతర కొత్తిమీర, మెంతి ఇట్లాంటివి ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే మిత్ర పురుగుల సంతతి బాగా పెరుగుతుంది అన్నమాట. వాటికి వచ్చే త్రిప్స్ ఉంటాయిగా ఇవి సహజమైన పురుగులు సహజంగా నియంత్రిస్తాయి. కానీ మిర్చిలో వచ్చేసరికి కొద్దిగా ముడత సమస్య ఉంది. దానికి మొదటి నుంచే మనకు కషాయాలు అనేది మనకు షెడ్యూల్ ప్రకారం పిచికారి చేస్తూ ఉండాలి. దశపర్ణి కషాయము, అగ్నియాస్త్రం, నీమాస్త్రం, ఈ పుల్లటి మజ్జిగ ఇవన్నీ ప్రతి 5 రోజులకు ఏదో ఒక కషాయం పిచికారి చేస్తూ ఉండాలన్నమాట. వాటిలో సమస్య అనేది రసాయనాలు అడుగులో వాడకపోవడం వల్ల అవి చక్కగా పెరుగుతాయి. ఈ ముడత అనేది పెద్ద సమస్య ఏం కాదు. మనకు చక్కటి కషాయాలు కూడా ఉన్నాయి. అవి ఇంకేమైనా వాటికి పురుగులు వస్తే మనకి లొట్టపీస్ కషాయం అని ఉంటుంది, అవి పిచికారి చేసుకోవచ్చు. ఇంకా పెద్ద సమస్య అయితే మేము విషముష్టి కషాయం కూడా పిచికారి చేసినాం. CVR మట్టి, ఇంకా అవి మన మొలకల కషాయం కూడా పిచికారి చేసినాం. అవి మొక్కలు కూడా చాలా బాగానే పెరుగుతున్నాయి. మంచి డిమాండ్ ఉంటుంది, పంట సాగు చేసుకోవచ్చు.
ఇక్కడ నెక్స్ట్ కాల్ ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మరి మీరు దేని గురించి సలహాలు తీసుకోవాలనుకుంటున్నారండి? నేను వరిలో ప్రకృతి వ్యవసాయంలో వరిలో కలుపు గురించండి. ఓకేనండి, మరి శ్రీనివాస్ గారు ఉన్నారు, అడగండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. నేను జన్ముట్ల వేణుగంట మండలం జన్ముట్ల గ్రామం మాది. చెప్పండి. నా పేరు సుధాకర్ రెడ్డి. నమస్తే. అయితే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకు వరిలో కలుపు ఎక్కువ వస్తుంది. ఆ కలుపుకు మన నివారణ ఉపాయం ఉందా? కలుపు సమస్య అనేది అది మనం మొదట దుక్కి చేసేటప్పుడు 25 రోజులు బాగా దమ్ములో మురగబెట్టాలి. ఆ తర్వాత ఒకసారి ఆరగట్టి మళ్ళీ దమ్ము చేయాలి. దాదాపు 90% మేము కలుపును అధిగమించాం. మాకు కూడా ఆ సమస్య ఎదురైంది. ఈసారి మేము చైన్ వీడర్ కూడా తయారు చేసి పెట్టాము. కానీ మనకు ఆ విధంగా 25 రోజుల పైన మేము ఆ దమ్మును మురగబెట్టడం వల్ల దాదాపు 5% మాత్రమే కలుపు ఉంది. అది కూలీలతో తీసేస్తాం. మేము రసాయనాలు మాత్రం వాడం. మీరు కూడా అలానే చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు శ్రీనివాసరావు గారు, ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మరి శ్రీనివాస్ గారు ఉన్నారు, సలహాలు అడగండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ మధ్యపాడు మండలం మల్లవరం విలేజ్ మాది. ఇప్పుడు ఈ టైంలో చిల్లీస్ వేద్దామని నాకు కొంచెం ఆలోచన సార్. ఏంటండి? చిల్లీస్. చిల్లీసు ఇవి ప్రత్యేకంగా ఈ సీజన్కే అనుకూలంగా ఉండే హైబ్రిడ్ రకాలు ఉంటాయండి, లేదా సూటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకమైన రకాలను మాత్రమే ఈ వేసవిలో సాగు చేసుకోవాలి. ధన్యవాదాలండి. శ్రీనివాస్ గారు, వేసవిలో సాగు చేయాలనుకునే వారు మరి భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలంటారు? వేసవిలో మనకు నీరు వర్షం పడదు కాబట్టి మనకు ఆ నీటి వసతితో మనం బాగా తడుపుకొని తొలకరిగా మనం అంటే మొదటిగా వచ్చిన కలుపును మనం రోటావేటర్తో కానీ ఈ గొర్రెతో కానీ ఎద్దుల గొర్రెతో కానీ బాగా 2-3 సార్లు బాగా కలిగి దున్నేసి చివరి దిక్కులో 400 కేజీల ఘనజామతం బాగా చల్లేసి మనం బోదెలు కానీ లేదా డ్రిప్పు పరిచి కానీ మొక్కల్ని నాటుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు శ్రీను గారు, విశాఖపట్నం నుంచి కాల్ చేశారు. శ్రీను గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎటువంటి సలహాలు తీసుకోవాలనుకుంటున్నారు? మేడం మేము టైమన్ జామ్ వేస్తామండి. ఓకేనండి, మరి శ్రీనివాస్ గారు ఉన్నారు, అడగండి. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. సార్ మేము టైమన్ జామ్ ఉడతామండి, ఒక 4 months అవుతుంది. అది ఆకు ఉరుమాలు ఎండిపోతుందండి. దానికి ఏమైనా అవకాశం ఏమన్నా ప్రచారం చేయడానికి ఏమైనా అంటే ఆకు ఉరుమాలు ఎండిపోయి చెట్టు ఎండిపోతుంది. మీరేం కెమికల్ వ్యవసాయం చేస్తున్నారా, సహజ వ్యవసాయమా? అదే డ్రిప్పేనండి. మళ్ళీ మీరు వాటర్ కూడా తెలుపున్నట్టుగా డ్రిప్ ద్వారా వేస్తున్నాం. అయితే మేము జామ పంటలు అడిగాను కదా, మీరు మొక్కకు అవసరం మేరకే నీరు పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెట్టినప్పుడు అది పోషకాలను తీసుకోదు నేల నుంచి. కాబట్టి తగినంత మాత్రమే నీరు పెట్టాలి. ప్రతి 5 రోజులకు 200 లీటర్లు 1 ఎకరానికి జీవామృతాన్ని ఫిల్టర్ చేసి మీరు ఆ ఫెర్టిగేషన్ పద్ధతిలో దానికి అందించండి. అది చక్కగా పోషకాలు తయారు చేసుకొని ఏ పోషక కొరత లేకుండా చాలా చక్కగా పెరుగుతుంది. నెక్స్ట్ కాల్ ఉన్నారు రఘు గారు, గద్వాల్ నుంచి కాల్ చేశారు. రఘు గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మరి దేని గురించి సలహాలు తీసుకోవాలనుకుంటున్నారండి? వెజిటేబుల్స్ మేడం, ఆర్గానిక్ లో వెజిటేబుల్స్ వేసి అది ప్రజెంట్. ఓకే, శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎండాకాలం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఎండాన్ని తీవ్రతని? అదే అండి, మీ క్షేత్రం చుట్టూ పాత చీరలు మనం కట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే వచ్చే మే నెలలో తీవ్రమైన వేడిగాల నుంచి మీకు పంటను రక్షించబడుతుంది. మీకు అవకాశం ఉంటే పైన కూడా కట్టుకోండి, షెడ్ నెట్ కానీ అవి, లేదా మీకు ఆముదం మొక్కలు అక్కడక్కడ మొక్కజొన్న, బంతి ఇలాంటి మొక్కలు పెట్టడం వల్ల కూడా పాక్షికంగా నీడ ఏర్పడుతుంది అన్నమాట. దానివల్ల మనకు ఎండ ప్రభావం దాని మీద పడదు. వాటి మీద మిత్ర పురుగుల సంతతి పెరిగి మనకు ఎండాకాలం తీవ్రమైన ఈ రసం పీల్చే పురుగులు కూడా అదుపులో ఉంటాయి. శ్రీనివాస్ గారు, వేసవిలో చూసుకుంటే భూతాపం పెరిగి నేలలో నీటి శాతం కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ. మరి దాన్ని ఎలా కాపాడుకోవాలి అసలు? ఇప్పుడు తోట పంటలలో, కూరగాయ తోటలో వీటికి మటుకు చూస్తే మనకు ఆచ్ఛాదన అనేది చాలా ఇంపార్టెంట్ మన సహజ వ్యవసాయంలో. లైవ్ మల్చింగ్ కాస్ట ఆచ్ఛాదన అంటారు.
తోట పంటలలో అంటే మామిడి జామ ఇలాంటి వాటిలో మనకు అలచంద బొబ్బర్లు చిరుధాన్యాలు ఇట్లాంటి పంటలు అంతర పంటలు వేసుకోవాలి. మనకు మన కాలువలు తీసినట్టయితే ఆ కాలువలకు ఇరువైపులా మనకు పుచ్చ దోస సొరకాయ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది. వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది. అదే కూరగాయ పంటలకు వస్తే మనకు 2 సార్ల మధ్యలో మనకు ఆచ్ఛాదన చేసుకోవాలి. వరిగడ్డి ఇప్పుడు ఆ మొక్కల మధ్య తీసేసిన మన కలుపు మొక్కలు కూడా ఆ మధ్యలో వేసుకున్నట్టయితే మన కలుపు అదుపులో ఉంటుంది. నీరు ఆవిరయ్యే అవకాశం ఉండదు. ఆ కాష్ట ఆచ్ఛాదన మనకు ఆ జీవం దానిలో ఉండే జీవము అది కూడా మనకు గాల్లో ఉన్న నత్రజనిని గాల్లో ఉన్న నీటి శాతాన్ని తేమను కూడా పీల్చుకొని మన మొక్కలకు అందిస్తుంది. నెక్స్ట్ కాల్ ఉన్నారు సాయిబాబు గారు విజయనగరం నుంచి కాల్ చేస్తారు. నమస్తే సాయిబాబు గారు. నమస్తే అండి. మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను క్యాంపు తెచ్చామండి. నాకు క్యాంపు దగ్గర వేస్టీ కంపోస్ట్ చేస్తున్నామండి. అయితే ఏమైందండి చెప్పండి. వేస్టీ కంపోస్ట్ వాడుతున్నామండి. ప్రతి వారానికి ఎకరానికి 200 లీటర్లు ఇస్తున్నామండి. తిండి విపరీతంగా రాలిపోతుందండి. మీరు జీవామృతం అందించండి. మేము గత సంవత్సరం మేము ఒక 25 గుంటల మడి అంటే 2 మడులు ప్రయోగాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఒక మడికేమో జీవామృతము, ఒక మడికేమో వేస్ట్ డీకంపోజర్. ఇవి రెండింటి మధ్యలో చివరి వరకు మేము ఆ పంటను లెక్క కడితే వేస్ట్ డీకంపోజర్ వాడిందేమో 3 బస్తాల దిగుబడి తక్కువ వచ్చింది. జీవామృతం వాడిందేమో 3 బస్తాల దిగుబడి ఎక్కువ వచ్చింది. అంటే జీవామృతం అనేది చాలా చక్కగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇందులో వైవిధ్యమైన అనేక రకాల మంచి బ్యాక్టీరియా అనేది మంచి మొక్కలకు అందించే పోషకాలను అందించే బ్యాక్టీరియా అనేది అనేక రకాలుగా ఉండడం వల్ల మనకి ఇట్లాంటి సమస్య రాదు. మీరు జీవామృతం అనేది వాడండి. ఓకేనండి. సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునే క్రమంలో చూసుకుంటే నీటి వినియోగం తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా? ఉందండి. మనకు సహజ వ్యవసాయంలో నీటి వినియోగం తగ్గుతుందని మనకు ఇంతకుముందే చెప్పుకున్నాం. మేము ఒక బోరుతోని 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. ఒకటే బోరు, అది ఇంచున్నరే నీళ్ళు వస్తుంది. దానికి మేము స్ప్రింక్లర్ పద్ధతి, సూక్ష్మ సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ ఇది వాడతాం. అలాగే వాన నీటిని కూడా సంరక్షించుకోవడానికి మేము 10 ఎకరాల క్షేత్రంలో ఒక 30 గుంటలు అంటే 75 సెంట్ల నీటి గుంత మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ మీది నుంచి వచ్చిన 30 ఎకరాల నీళ్ళు కూడా ఆ కుంటలను ఆగుతాయి. దాన్ని మేము పంటలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందులో ఓపెన్ వెల్ పెట్టి మన పంటలకు ఇస్తాం. ఆ విధంగా కాపాడుకుంటాం. కనకరాజు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తారు. కనకరాజు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? చెప్పండి. యాక్చువల్గా మాకు డ్రిప్ సిస్టమ్ అంటే లేదండి, ఓన్లీ బోర్ ఉంది. అయితే మేము మొక్కజొన్న పెద్దగా అనుకుంటున్నాం సార్. దానికి పెద్ద వీలు ఉంటుందా అని. ఏంటండి? మేము స్వీట్ కార్నర్ వేసవిలో వేద్దాం అనుకున్నాం సార్. అంటే మాకు డ్రిప్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఓన్లీ బోరే ఉంది. బోర్ ఉంది, స్వీట్ కార్న్ వేస్తారా? వేసవిలో సార్ స్వీట్ కార్నా? అవును సార్. ఇప్పుడు ప్రజెంట్ నువ్వులు తీసిన వెంటనే 4 నెలల్లో స్వీట్ కార్నర్ వేద్దాం అనుకుంటున్నాం. వేయండి. మేము మా అనుభవం ప్రకారం ఏప్రిల్ 20 తారీఖు కూడా మేము పంటలు వేసినాం. మేము అన్ని రకాల కూరగాయలు వేసినాం, చాలా చక్కగా పెరిగినాయి. అందులో ఇది మొక్కజొన్న అనేది మీ స్వీట్ కార్న్ అనేది మొక్కజొన్న జాతికి చెందింది కాబట్టి మీరు వేసుకోవచ్చు, చాలా చక్కగా వస్తుంది. న్యాచురల్ ఫార్మింగ్ అనే విధానాలు మాత్రం మీరు ఆచరించండి. శ్రీనివాస్ గారు, మామిడిలో పిందె కాయగా మారే దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే పిందె అప్పుడే మనం మొదలు పెడితే అది సక్సెస్ కాదు. అంటే పంట కోత అనంతరం తర్వాత మనం వర్షాకాలంలో వర్షాకాలం తొలకరులో మనం బాగా దున్నేసి మనం అన్ని రకాల విత్తనాలు మనం దానిలో జల్లుకొని మొక్కలపైన కాండం తడిచే విధంగా అగ్నేస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ ప్రతి 15 రోజులకోసారి 20 రోజులకోసారి పైన స్ప్రే చేసినప్పుడు ఈ చీడపీడల ఉధృతి అనేది తగ్గిపోతుంది. పిందె సమయానికి వచ్చేసరికి దానికి ఏ పురుగు కూడా ఆశించకుండా చక్కగా పెరుగుతుంది.
అలాగే వర్షాకాలం మనకు ప్రతి వారానికి లేదా 20 రోజులకు 200 లీటర్ల జీవామృతం ప్రతి వర్షం కొట్టిన తర్వాత నేల మీద స్ప్రింక్లర్ పద్ధతి కానీ లేదా తైవాన్ పంపుతో కానీ నేలంతా తడిచే విధంగా మొట్టనే కాకుండా నేలంతా తడిచే విధంగా చేసినట్టయితే నేల మొత్తం ఒక స్పంజిలాగా తయారవుతుంది. అందులో వానపాములు అనేది ఆ లోపల నుంచి బయటకు వచ్చేసి పోషకాలు అనేది మొక్కలకు అందించి పూత కాత కూడా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, వేసవిలో చూసుకుంటే పంట దిగుబడి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? పంట దిగుబడి అనేది ప్రకృతి వ్యవసాయంలో బాగానే ఉంటుంది. ఇప్పుడు వేసవిలో పంటలకు అనేది ఇప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది. అందుకోసం అనేది కొద్దిగా దిగుబడి తగ్గినా కానీ మనకు డిమాండ్ అనేది చాలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కాబట్టి చక్కగా మనం చేసుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో చూసుకుంటే ఎరువుల యాజమాన్యం ఏ విధంగా ఉంటుందంటారు? సేంద్రియ పద్ధతిలో మేము ఆచరిస్తున్న పద్ధతి ఏంటంటే మొదట మేము మొదలుపెట్టినప్పుడు పాలేకర్ శిక్షణ తరగతులకు హాజరైన తర్వాత పాలేకర్ గారు ప్రతి 15 రోజులకు 200 లీటర్ల జీవామృతం అన్నాడు. అట్లనే మేము ఒక పంట మేము ఒక 10 గుంటలలో మేము తయారు చేసి ఇంటి దగ్గరనే తయారు చేసి బండి మీద మేము 40 లీటర్ల క్యాన్ల తీసుకుపోయి పోయడం జరిగింది. అయితే మన వాచకం రిపోర్టర్ శేఖూషణ్ గారు చెప్పిన విషయం ఏంటంటే, శ్రీనివాస్ గారు మహారాష్ట్ర భూములు పాలేకర్ గారు చెప్పిన విధానికే కరెక్టు, కానీ మన భూములకు సారం లేదు కాబట్టి మనం వీలైనంత ఎక్కువ జీవామృతం అనేది అందించేటట్లయితే మనకు తొందరలో ఫలితాలు చూస్తామని చెప్పేసి. ఓకేనండి, ప్రస్తుతం మీరు చూసుకుంటే ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు? మేము బాగా సక్సెస్ఫుల్గా ఏం చేస్తున్నాం అంటే వరి, మామిడి, కొన్ని సంవత్సరం కంది, ఇప్పుడు మిశ్రమ కూరగాయలు వేసినాం, మిర్చి, ఇప్పుడు అంతర పంటగా మేము ఉల్లిగడ్డ వేసినాం. ఈ ఉల్లిగడ్డ చూసినట్టయితే ఈ 250 గ్రాముల ఉల్లిగడ్డ ఊరింది. ఇది మేము ప్రతి 5 రోజులకు ఒకసారి 300 లీటర్ల జీవామృతం అందిస్తున్నాం. 10 ఎకరాల క్షేత్రానికి అంటే ఒక నెలలో 25 డ్రమ్ములు జీవామృతం అనేది మేము ఫిల్టర్ చేసి అందిస్తున్నాం. అంటే ఎకరానికి 15 లీటర్లు అనేది సారమైన భూములకు అందించాలి. మన నిస్సారమైన భూములు కాబట్టి వీలైనంత ఎక్కువ మనకు 2 ఆవులు, ఒక 5 ఎకరాలు ఉంటే 2 ఆవులు ఉంటే చాలా చక్కగా చేసుకోవచ్చు. ఓకే, మరి ఫైనల్గా హెచ్ఎంటీవీ ప్రేక్షకుల రైతులకు మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా సహజ వ్యవసాయంలో అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు. రైతుకు ఏం కావాలంటే పండిన తర్వాత ఆదాయం కావాలి, సమాజంలో గుర్తింపు కావాలి, తనకు ఆత్మవిశ్వాసం కావాలి. ఈ మూడు మన ప్రకృతి వ్యవసాయంలో ఉన్నాయి. నేను అనుభవించిన కాబట్టి నేను ఇక్కడికి రావడానికి కెమికల్ ఫార్మింగ్లో నేను డబుల్ త్రిబుల్ తీసినా కానీ ఇక్కడ రాకపోదు. ప్రకృతి వ్యవసాయంలో చాలా చక్కగా పండిస్తున్నాను. పాలేకర్ గారి శిక్షణ తర్వాత మనకు అనుభవజ్ఞులైన గ్రూప్ సభ్యులు కూడా చాలామంది సహకరించారు. ఆ విధంగా మేము ముందుకెళ్ళడం జరిగింది. చాలా చక్కగా మేము జీవామృతం అనేది ఎక్కువ మోతాదులు అందిస్తున్నాం. దిగుబడులు అనేవి చాలా బాగున్నాయి. మామిడిలో అయితే మేము 95% దాకా మనం A1 గ్రేడ్ కాయలు సాధించినాం. మేము 100 బాక్సులు కోసినట్టయితే అందులో 95 బాక్సులు A1 గ్రేడ్ కాయలు వచ్చినాయి. మా తోట దగ్గరనే 45 రూపాయల కేజీ, 50 రూపాయల కేజీ తీసుకొని మన సెర్ప్ సంస్థ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. మా కాయలను టెస్ట్ చేసి 15 రోజుల తర్వాత మీ కాయలు కావాలి, మీరు చెప్పిన ధరకు నేను తీసుకెళ్తానని వచ్చారు. వేరే కెమికల్ ఫార్మింగ్ వాళ్ళది 18 రూపాయలు, 25 రూపాయలు పెట్టారు. మాకు 45 రూపాయలు, 50 రూపాయలు. అంటే బంగిపల్లి వచ్చేసి 45 రూపాయలు, దశేరి, కేసరి వచ్చేసి మనకు 50 రూపాయలు పెట్టి తోట వద్దనే తీసుకొని వెళ్ళడం జరిగింది. ఓకేనండి, వ్యవసాయంలో ఎటువంటి పంటలు సాగు చేసుకోవాలి, అలాగే నీటి యాజమాన్యంలో ఎటువంటి పద్ధతులు కూడా పాటించాలనే అంశం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓకే, చూసారు కదండి. మరి వ్యవసాయానికి సంబంధించి మీరు ఎటువంటి విషయమైనా తెలుసుకోవాలనుకుంటే, ఇప్పుడు జరిగినటువంటి మా రైతులకు సంబంధించి లైవ్ కార్యక్రమంగా తెలుసుకోవాలనుకుంటే మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.